తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో ఈ రాత్రే సీఎల్పీ నేత ఎన్నుకోవడం కోసం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచన మేరకు గెలిచిన ఎమ్మెల్యేలను గచ్చిబౌలిలోని హోటల్ ఎలాకి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హోటల్ కు చేరుకున్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వరుసగా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఎమ్మెల్యేలంతా వచ్చాక సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ తమిళసైను సీఎల్పీ బృందం కోరనుంది. ఇక సోమవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. సీఎం ఎంపిక విషయంలో ఏఐసీసీ సూచన మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. రేవంత్ సీఎంగా ఉంటే బాగుంటుంది అని మెజారిటీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు కానుండడంతో హైదరాబాద్ కు ఏఐసీసీ ఢిల్లీ అగ్రనేతలు రానున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్రనేతల భద్రత ఏర్పాట్లపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు ఇంటెలిజెన్స్ అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానుకగా ఇవ్వాలి అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని ప్రజలు ఆలకించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలోనూ ఫామ్లోకి వచ్చిన హస్తం పార్టీ ఎప్పటికప్పుడు పగడ్బందీ వ్యూహాలను అమలు చేస్తూ ఎన్నికల నాటికి సునామీలా మారింది. అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన తీవ్ర వ్యతిరేకతకు రేవంత్ దూకుడు, అధిష్టానం వ్యూహం తోడయ్యాయి. ఫలితంగా మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి 64 సీట్లలో విజయ దుందుభి మోగించింది. దీంతో ప్రజాధనంతో నిర్మించిన ప్రగతి భవన్ ఇకపై ప్రజాభవన్ గా మారుతుంది అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలియజేశారు. సచివాలయంలోకి సామాన్య ప్రజలకు ప్రవేశం ఉంటుంది అన్నారు. అధిష్టానం అండా ప్రజల్లో పార్టీకి ఉన్న క్రేజ్తోనే ఎన్నికల్లో విజయం సాధించామని తెలియజేశారు. ఈ విజయాన్ని అమరులకు అంకితం చేస్తున్నామని అన్నారు. తన పథకాలే ఓట్లను కురిపిస్తాయి అని భావించారు. తాను ఎవరిని నిలబెడితే వారిని గెలిపిస్తారని అనుకున్నారు. అందుకే 6 మినహా సిట్టింగ్లందరికీ టికెట్లు ఇచ్చారు. తెలంగాణ అంటే నేనంటే తెలంగాణ అన్నారు. కానీ కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. మీరు అడిగిన దానిని, మీకు కావాల్సిన దానిని నేను ఇవ్వను, నేను ఇచ్చిన దాన్నే మీరు తీసుకోవాలి అనే వైఖరికి చెక్ పెట్టారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ కు 10 ఏళ్ల అధికారం ఇక చాలనుకొని ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఆదరించారు. ఎలాంటి శశభిషలు లేకుండా కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో అధికారాన్ని కట్టబెట్టారు. తెలంగాణ ఎన్నికల్లో 64 స్థానాలతో కాంగ్రెస్ ఘన విజయం సాధించగా బీఆర్ఎస్ 39 సీట్లు గెలిచింది. కెరటంలా ఎగిసిపడిన బీజేపీ ఈసారి సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. కానీ గతంలో ఒకే సీట్ నుంచి ఇప్పుడు 8కి ఎగబాకింది. ఫలితాల తర్వాత సీఎం అభ్యర్థిని నిర్ణయించడంలో తీవ్ర జాప్యం చేసే కాంగ్రెస్ ఈసారి ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించింది. కాబోయే సీఎం రేవంతేనని సంకేతాలు ఇచ్చింది. సోమవారమే సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 6వ తేదీనే రేవంత్ ప్రమాణ స్వీకారమూ ఉంటుంది అని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు పేల్చి స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ గెలుపుతో ఓయూలో విద్యార్థులు టపాసులు పేల్చి సందడి చేశారు. రామగుండం ఎమ్మెల్యేగా మకాన్ సింగ్, రాజ్ ఠాకూర్ గెలుపొందగా ఆదివారం రాత్రి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మెయిన్ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, రాష్ట్ర నాయకులు రామగుండం వైపు చూస్తున్నారని, రామగుండం ప్రజలకు రాజ్ ఠాకూర్ పై ఎందుకింత ప్రేమ అని ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ ఘనత ప్రజలదేనని అన్నారు. మంత్రి ఎమ్మెల్యేగా దుద్దెళ్ల శ్రీధర్ బాబు భారీ మెజారిటీతో గెలుపొందడంపై కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రమైన మంత్రి పట్టణంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓటమి పాలవడంతో సీఎం కేసీఆర్ రాజీనామా అనివార్యమైంది. దీంతో ఆయన తన రాజీనామా లేఖను తన ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ కి పంపి అక్కడి నుంచి ఫామ్ హౌస్ కు వెళ్లారు. సీఎం కేసీఆర్ ఎప్పుడు ఆర్భాటంగా కాన్వాయ్తో బయలుదేరేటప్పుడు ముందుగా అక్కడున్న పోలీసులకు సమాచారం ఇచ్చి బయలుదేరేవారు. అవసరమైతే తాను ఎందుకు వెళ్తున్నానో మీడియాకు కూడా లీకులు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు కనీసం మొహం చూపించకుండా, ఎలాంటి ఆర్భాటం లేకుండా, కనీసం అక్కడున్న పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా సొంత వాహనంలో వెళ్లి ఓఎస్డీకి సమర్పించారు.
ఆ తర్వాత కూడా ఎవరికీ తెలియకుండా తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. కేసీఆర్ వాహనం వెంట మరొక వాహనం మాత్రమే ఉందని తెలుస్తోంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ప్రగతి భవన్ కి వచ్చిన కేసీఆర్ ఫలితాలు కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో రాజీనామా చేసి రాజ్భవన్ కి వెళ్లకుండా నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ఈ ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో కేసీఆర్ పోటీ చేయగా కామారెడ్డిలో ఓడిపోయి గజ్వేల్లో గెలుపొందారు. 2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబర్ 3 వరకు ఆయన సీఎంగా కొనసాగారు. సుమారు 9 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి పోలీస్ శాఖలో బదిలీలు చేసిన ఎన్నికల కమిషన్ తాజాగా ఆదివారం కౌంటింగ్ జరుగుతుండగానే డీజీపీ అంజనీ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది. కొత్త డీజీపీగా ఏసీబీ చీఫ్ రవిగుప్తా నియమితులయ్యారు. ఆదివారం ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలో డీజీపీ అంజనీ కుమార్ రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే అందజేసి అభినందనలు తెలిపారు. ఆ సమయంలో డీజీపీ వెంట అదనపు డీజీలు మహేష్ భగత్, సంజయ్ కుమార్ జైన్ ఉన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోడ్ అమల్లో ఉండగా పోలీసు అధికారులు రేవంత్ రెడ్డిని కలవడాన్ని ఈసీ సీరియస్ గా తీసుకుంది. కోడ్ ఉల్లంఘన జరిగిందని అంజనీ కుమార్ ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరో 2 అదనపు డీజీపీలకు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారికి తెలిపింది. దాంతో ఆమె 3 సీనియర్ అధికారుల జాబితాను ఈసీకి పంపి తదుపరి డీజీపీ నియామకానికి అనుమతి కోరారు. ఆదివారం సాయంత్రానికి సీనియర్ ఐపీఎస్ రవిగుప్తాను డీజీపీగా నియమిస్తూ ఆమె ఉత్తర్వులిచ్చారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రవిగుప్తా డీజీపీగా ఉంటారు. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పతాకం తొలిసారి రెపరెపలాడింది. బీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ మెరుపు వ్యూహంతో ఇక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. పార్టీ అగ్ర నాయకత్వం నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు తాడోపేడో తేల్చుకునేందుకు అధికార పక్షంతో యుద్ధమే చేశారు. చివరికి విజయం సాధించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి వంటి కీలక హామీల అమలుపై ప్రజలు పెదవి విరుస్తున్న సమయంలో హస్తం పార్టీ సరికొత్త వాగ్దానాలతో ప్రజల ముందుకొచ్చింది. ఈ విషయంలో కర్ణాటకలో విజయవంతమైన ఫార్ములాని తెలంగాణలో పునరావృతం చేసింది. పలువురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలు వెల్లడించాయి. కానీ వీరిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తే అంతర్గత కుమ్ములాటలకు బీజం పడుతుంది అని ఆ పార్టీ అధినాయకత్వం భావించింది. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ కు ముందుగానే దాదాపు అందరు సిట్టింగ్లకు టికెట్లను ఖరారు చేశారు. కొందరు అభ్యర్థుల్ని మార్చేసింది. వారిలో దాదాపు అందరూ గెలిచారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. అన్ని రకాల సర్వేలు పరిగణలోకి తీసుకుని పలు దశల్లో అభ్యర్థుల పేర్లను వడగట్టి ఢిల్లీలో తుది జాబితాను ఖరారు చేయడం ఇప్పుడు ఫలితాన్నిచ్చింది. సొంత గూటికి ఇచ్చిన వారిని బీజేపీ, బీఆర్ఎస్ లోని అసంతృప్తులైన తుమ్మల, పొంగులేటి, వివేక్, కోమటిరెడ్డి, రాజగోపాల్, జూపల్లి, కృష్ణారావు వంటి గెలుపు గుర్రాలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి టికెట్లు ఇచ్చింది. అనుకున్నట్లే వారంతా విజయ దుందుభి మోగించారు. కేసీఆర్ ఒకటి తలిస్తే తెలంగాణ ప్రజలు మరొకటి తలిచారు. హ్యాట్రిక్ కొట్టాలి అన్న కేసీఆర్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తొలిసారిగా ఓటమి పాలైంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచిన గులాబీ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం తన ఓటమిని తానే కొని తెచ్చుకుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్న తరహాలో బీఆర్ఎస్ ఓటమికి కూడా అన్నే కారణాలు ఉన్నాయని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ పేరు మార్పు బీఆర్ఎస్ ఓటమికి కారణమని విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడంతో కేసీఆర్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. అవినీతి అక్రమాల కారణంగానే ప్రాజెక్టు కుంగిపోయింది అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం ప్రజలు గమనించారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి మరో ప్రధాన కారణం యువత. రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సరైన విధానంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, టీఎస్పీఎస్సీలో పేపర్ లీకులు బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. అలాగే 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ నేతల్లో గర్వం, అహంకారం పెరగడం కూడా ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది. మొత్తానికి కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్లుగా బీఆర్ఎస్ ఓటమికి హ్యాట్రిక్ సీఎం కావాలన్న కేసీఆర్ కలలు కల్లలు కావడానికి 1,00,000 కారణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో హంగొస్తుందన్న కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తారుమారు చేస్తూ తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. హస్తానికి అధికారం అందించారు. నిజానికి తెలుగు రాష్ట్రాల చరిత్ర చూస్తే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా హంగు రాలేదు. ఇప్పుడు కూడా తెలంగాణ హంగు నుంచి తప్పించుకుంది. అయితే తెలంగాణలో హంగు వస్తే చక్రం తిప్పాలని కమలనాథులు కలలు కన్నారు. తమ సపోర్టు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కావడం సాధ్యం కాదు అంటూ పలువురు సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు. కానీ సీన్ రివర్స్ అయింది. అయితే హంగు మీద పెట్టుకున్న ఆశలు ఫలించినప్పటికీ ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బాగా పుంజుకుంది. సింగిల్ డిజిట్ కే పరిమితమైనప్పటికీ గతంలో కంటే ఈసారి ఓట్లు, సీట్ల సంఖ్యను పెంచుకుంది. పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చింది. బలమైన అభ్యర్థులను ఓడించడంలోని కీలక పాత్ర పోషించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు 118 చోట్ల పోటీ చేసిన బీజేపీ 105 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది.
కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటును మాత్రమే గెలుచుకున్న బీజేపీ కేవలం 7% ఓట్లనే తెచ్చుకుంది. 2023 ఎన్నికల్లో మంచి సీట్లతో పాటు ఓట్ల శాతాన్ని పెంచుకుని మెరుగైన ఫలితాలు సాధించింది. బీసీ ముఖ్యమంత్రి నినాదం, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత, అగ్రనేతల ప్రచారం, కేంద్ర సర్కార్ పథకాలు ఇందుకు కారణంగా నిలిచాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 8 సీట్లతో దాదాపు 13% ఓటు బ్యాంకును సంపాదించుకుంది. అయితే రాష్ట్ర నాయకత్వం ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ ఈ ఫలితాలు వారికి కొంత ఊరటను కలిగించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ విజయంతో సంబరాలు మిన్నంటాయి. ఒక్క తెలంగాణలోనే కాదు, ఏపీలోనూ ఆ ఆనందం ఉరకలెత్తింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై ఏపీలోనూ సంబరాలు మిన్నంటాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని టీ సర్కిల్లో ఏపీ కాంగ్రెస్ ఏపీ పీసీసీ సహాయ కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. కాంగ్రెస్ విజయంపై అటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రకాశం చౌక్లో కాంగ్రెస్ నాయకులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ రాక్షస పాలనను అంతమొందించి మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రాక్షస జగన్ పరిపాలనను అంతమొందించాలని భీమవరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంశీరెడ్డి అన్నారు. విజయవాడలోనూ కాంగ్రెస్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఏపీపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా కాల్చి స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. తెలంగాణలో అత్యధిక మెజారిటీ సాధించిన కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, గిడుగు రుద్రరాజు అన్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే సోనియాకు ఈ విజయాన్ని పుట్టిన రోజు కానుకగా బహుకరించాలి అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అపూర్వ విజయంతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. అందులోనూ ఆ 5 జిల్లాలు కాంగ్రెస్ కు కంచుకోటలుగా మారాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఉమ్మడి ఖమ్మంలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల గెలిచింది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి హేమీలు అలవోకగా విజయం సాధించారు. నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉంటే అక్కడ 11 చోట్ల కాంగ్రెస్ సునాయాస విజయం నమోదు చేసుకుంది. కోమరెడ్డి సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి ఆ జిల్లాలో గెలిచిన వారిలో ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 14 స్థానాలు ఉంటే 12 కాంగ్రెస్ చేతిలోకి వచ్చాయి. అక్కడ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు గెలిచారు. వరంగల్ జిల్లాలో 12 స్థానాలు ఉంటే 10 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఇక కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలు ఉంటే కాంగ్రెస్ 8 చోట్ల గెలిచింది. మొత్తం మీద ఆ 5 జిల్లాలో కాంగ్రెస్ 49 స్థానాలు కైవసం చేసుకుంది. తెలంగాణలో చాలా చోట్ల తుడిచిపెట్టుకుపోయిన కారు పార్టీ గ్రేటర్ హైదరాబాద్ లో తన స్థానాలను పదిలపర్చుకుంటుంది. జంట నగరాల్లో 6 స్థానాలను సాధించిన బీఆర్ఎస్ తన పరువు కాపాడుకుంది. వలసదారులు చేయూతకు తోడుగా ప్రగతి పనులు కలిసి రావడంతో గ్రేటర్ లో తన స్థానాలను గులాబీ నేతలు కాపాడుకున్నారు. జూబ్లీహిల్స్ లోనూ ఆధిక్యం సాధించినప్పటికీ అక్కడ ఓట్ల లెక్కింపుపై వివాదం నెలకొంది. హైదరాబాద్ లోని 15 స్థానాల్లో 6 స్థానాలను బీఆర్ఎస్ ఎప్పటిలాగే కాపాడుకుంది. మరో 7 స్థానాల్లో బీఆర్ఎస్ భాగస్వామ్యమైన ఎంఐఎం బాగా వేసింది. బీజేపీ 1 స్థానానికే పరిమితమైంది. తెలంగాణలోని మెజారిటీ జిల్లాలో హవా కొనసాగించిన కాంగ్రెస్ జంట నగరాల పరిధిలో మాత్రం డీలా పడింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీ భారీగా చీల్చడంతో ఆ ప్రభావం కాంగ్రెస్ పై పడింది. అందువల్లే జంట నగరాల్లో గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలను బీఆర్ఎస్, ఎంఐఎం నిలబెట్టుకున్నాయి. హైదరాబాద్ లో చాలా మంది సెటిలర్స్ ఉన్నారు. సుస్థిరమైన ప్రభుత్వం లేకపోతే నష్టపోతామని వ్యాపారులు, వివిధ రంగాల వృత్తి నిపుణులు భావించారు. ఎప్పటిలాగే వారు కారు వైపు మొగ్గు చూపారు. గత 10 ఏళ్లలో గ్రేటర్ వ్యాప్తంగా ఎస్ఆర్డీపీ ఆధ్వర్యంలో నూతన ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, సిటీ నమూనాలు చేపట్టిన అభివృద్ధి పనులు బీఆర్ఎస్ కు కలిసి వచ్చాయి. నగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి ఇస్తామని బీఆర్ఎస్ ఇచ్చిన హామీ నగరవాసులను నమ్మించింది. వారంతా కారు వైపు మొగ్గు చూపడంతో బీఆర్ఎస్ ఎప్పటిలాగే తన స్థానాలను పదిలపర్చుకుంది. టీడీపీ వచ్చాక దళితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని యువనేత నారా లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ పాలనలో దళితులు దమనకాండకు లోనవుతున్నారు. లోకేష్ 216వ రోజు పాదయాత్ర కొనసాగింది. అడుగడుగునా బ్రహ్మరథం, హారతులు, ఆశీర్వాదాలు ఇస్తూ లోకేష్ కు యువగళం పాదయాత్రలో ఆదివారం జనం నీరాజనం పలికారు. పిఠాపురం నియోజకవర్గం ఎండవల్లి జంక్షన్ నుంచి ఉదయం పాదయాత్ర లోకేష్ మొదలుపెట్టగా గ్రామాల్లోని ప్రజలంతా రహదారిపైకి వచ్చి స్వాగతం పలికారు. వారిని లోకేష్ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు, ఇబ్బందులు వింటూ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు లోకేష్ తో పాటు అడుగులో అడుగు వేశారు. అక్కడి నుంచి కొత్తపల్లి, ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట గ్రామాల మీదుగా పొన్నాడ గ్రామ పంచాయతీ, శీలంవారి పాకలు సెంటర్ వరకు పాదయాత్ర కొనసాగింది. అటు మధ్యలో సముద్ర తీరం వద్ద కోత ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఉప్పాడ హార్బర్ పనులను రోడ్డుపై నుంచి పరిశీలించారు. శాసనసభ ఎన్నికల పర్వం ముగిసింది. సిరిసిల్ల ఎమ్మెల్యేగా 5వ సారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు
29,687 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆదివారం తుంగళపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల భవనంలో భారీ బందోబస్తు మధ్య 2 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరిగింది. సిరిసిల్ల అభ్యర్థి కేటీఆర్ ఓట్ల లెక్కింపులో 2 రౌండ్లు 18-21లో మెజారిటీ తగ్గినా అన్ని రౌండ్లలోనూ ఆధిక్యం సాధించారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని 2,44,426 మంది ఓటర్లు ఉండగా 1,88,740 మంది ఓట్లు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ కు 89,244 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కె మహేందర్ రెడ్డికి 59,557 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డికి 18,323 ఓట్లు లభించాయి. బీఎస్పీ అభ్యర్థికి 7,585 ఓట్లు వచ్చాయి. కేటీఆర్ 29,687 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పద్మశాలి సామాజిక వర్గం ఓట్లను బలంగా నమ్ముకొని ముందుకు వచ్చిన విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ కు 2,568 ఓట్లు, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పత్తిపాక సురేష్ కు 1,166 ఓట్లు లభించాయి. ఇతర అభ్యర్థులకు 9,520 ఓట్లు లభించాయి. ఉద్యోగులు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 1,418 పోస్టల్ బ్యాలెట్లలో బీఆర్ఎస్ కు 483 ఓట్లు రాగా కాంగ్రెస్ కు 641 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 144 ఓట్లు, బీఆర్ఎస్ కు 62 ఓట్లు, మిగతా ఓట్లు స్వతంత్రులకు లభించాయి. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కు 1,00,000 మెజారిటీ లక్ష్యంగా చెప్పుకున్నా భారీగా తగ్గడంతో ఆ పార్టీ నాయకులు చిన్నపోయారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శని ఆదివారాల్లో జిల్లాలో ఓటు నమోదుకు నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో 18,966 దరఖాస్తులు అందాయి. శనివారం 9,730, ఆదివారం 9,236 చొప్పున ఆయా శిబిరాల్లో బీఎల్ఓలు స్వీకరించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా వర్షం పడినా దరఖాస్తులు శనివారంతో సమానంగా వచ్చాయి. ఈ నెల 9వ తేదీ వరకు కూడా కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఓటరు జాబితాలో అభ్యంతరాలను స్వీకరించేందుకు గడువు ఉంది. ఈ నెల 26లోగా అభ్యంతరాలపై బీఎల్ఓలు, ఏఈఆర్ఓ, ఈఆర్ఓల ఆధ్వర్యంలో విచారణ పూర్తి చేయాల్సి ఉంది. జనవరి 1వ తేదీలోగా ఆన్లైన్లో ఆయా వివరాలను నమోదు చేస్తారు. జనవరి 5న తుది ఓటర్ల జాబితా విడుదలవుతుంది. నవంబర్ 4, 5 తేదీల్లోనూ ప్రత్యేక శిబిరాలను నిర్వహించిన విషయం తెలిసిందే. గత నెలతో పాటు తాజా శిబిరాలకు దరఖాస్తులు దాదాపు సమానంగా వచ్చాయి. గత శిబిరాల్లో ఓటు నమోదుకు 9,266, తొలగింపునకు 7,000, మార్పు చేర్పులకు 4,824 దరఖాస్తులు అందాయి. తాజా శిబిరాల్లో ఓటు నమోదుకు 9,044, తొలగింపునకు 5,289, మార్పు చేర్పులకు 4,633 దరఖాస్తులు వచ్చాయి. గత నెల శిబిరాల్లో వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలను 70% పరిష్కరించినట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా నేతల్లో అలజడి రేపుతున్నాయి. ఎంతో కొంత అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ను అక్కడి ప్రజలు పక్కన పెట్టేస్తే రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితి ఏమిటి అనే దానిపై వారిలో ఆందోళన ప్రారంభమైనట్లు తెలిసింది. మరో 4 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న వేళ పొరుగు రాష్ట్రం ఫలితాలను తమ పార్టీకి, నియోజకవర్గానికి అన్వయించుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావాహులు బేరీజు వేసుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలా, ముందే తప్పుకోవాలా అనే దానిపై సన్నిహిత నేతలతో విశ్లేషించుకుంటున్నారు. తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిన బీఆర్ఎస్కే ఓటమి తప్పనప్పుడు రాష్ట్రంలో తమ ప్రభుత్వం చెప్పుకోదగిన అభివృద్ధి కార్యక్రమాలే చేయలేదని, ఉమ్మడి జిల్లాలో పార్టీ కీలక పదవిని చేపట్టిన వైసీపీ నేత ఒకరు కుండబద్దలు కొట్టడం పరిస్థితికి అద్దం పడుతోంది. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ పట్టించుకోకుండా టికెట్లు ఇవ్వడమే బీఆర్ఎస్ కొంప ముంచింది అని, దీనిని వైసీపీ అధిష్టానం గుర్తించింది అని పార్టీలోని మాజీ ప్రజా ప్రతినిధి ఒకరు తెలియజేశారు. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఉన్న సిట్టింగ్లకు టికెట్లు రావడం కష్టమేనని, జిల్లాలో కూడా చాలా మందిని పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ ఫలితాలు వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజస్థాన్లో చరిత్ర పునరావృతమైంది. ఈసారి అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. పేపర్ లీకేజీతో సహా అనేక కేసులతో పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్ ఇంటిదారి పట్టింది. మొత్తం 199 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ సునాయాసంగా హాఫ్ వే మార్కు దాటింది. ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించి వ్యూహం మార్చడం బీజేపీ చేసిన ప్రయోగం కాగా, డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి సాధిస్తామని ప్రకటించడం మరో వంతు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపించింది. కులం, మతం ఆధారంగా రాజకీయాలు చేయాలని, కుల గణన పేరుతో ఏదో సాధించాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు గుణపాఠంగా పరిణమించాయని విశ్లేషకులు వినిపిస్తున్నాయి. గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విభేదాలు కాంగ్రెస్ పార్టీని కుంగతీశాయి. ఖర్గే స్వయంగా రంగంలోకి దిగి ఇద్దరు నేతల మధ్య సయోధ్యను కుదిర్చిన జనం మాత్రం వారిని విశ్వసించలేకపోయారు. మరోపక్క ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వసుంధర, సింథియా మధ్య పోటీ బయటకు రాకుండా చూసుకుంది. ఇద్దరు నేతల మద్దతుదారులకు టికెట్లు కేటాయించింది. చిన్న పార్టీలు జయాపజయాలపై
ప్రభావం చూపుతాయని భావించినప్పటికీ అలా జరగలేదు. బీజేపీ విజయం సాధ్యమైంది. మధ్యప్రదేశ్ మరోసారి బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. వరుసగా 5వ భారీ విజయం నమోదు చేసుకుంది. ప్రభుత్వ ప్రజారంజక విధానాలే తమను గెలిపించాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరోసారి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరును ప్రకటించకపోయినా అహర్నిశలు ఆయన ప్రయత్నాల వల్లే పార్టీ గెలిచిందని భావించాల్సి ఉంటుంది. మధ్యలో కొంత గ్యాప్ మినహా 2003 నుంచి ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీకి స్వతహాగా కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని ఎదురు చూశారు. అదే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం కలుగుతుంది అని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఘన విజయం సాధించి పెట్టారు. అందుకు లాడ్లీ బెహనా యోజన కూడా ఒక కారణమని భావిస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా వెల్లడించారు. ప్రజల ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైతే సామాజిక మాధ్యమాల్లో సైతం ప్రచారం ద్వారా బీజేపీ దూసుకుపోయింది. బీజేపీ అమలు జరిపిన కిసాన్ సమ్మాన్ నిధి కూడా పేద ప్రజలను పార్టీ వైపు తిప్పుకునేందుకు ఉపయోగపడింది. ప్రతి రైతు ఖాతాలో నవంబర్ నెలలో కూడా 10,000 రూపాయలు జమ చేశారు. మధ్యప్రదేశ్ మదిలో మోదీ, మోదీ మదిలో మధ్యప్రదేశ్ అన్న నినాదం కూడా జనంలోకి బాగా వెళ్లింది. మార్పు నినాదంతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ దేశవ్యాప్తంగా ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడాలి అంటే తన వ్యూహాలను, ధోరణులను పూర్తిగా మార్చుకోవాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు. 2 రాష్ట్రాలను చేజార్చుకోవడం, మరో రాష్ట్రంలో ఘోర పరాజయం పాలవడమే దీనికి కారణం. భారత్ జోడో యాత్ర ప్రభావం అంతంతే అని తాజా ఫలితాలు నిరూపించాయి అని అంటున్నారు. రాహుల్ కంటే మోదీ ఎన్నో రెట్లు ప్రభావం చూపగలిగారు. బీజేపీ ఒకవైపు హిందుత్వ రాజకీయాలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి, సంక్షేమం ఎజెండాను అమలు చేస్తుంది. దీనిని ప్రజలు ఆమోదిస్తున్నారని చెప్పవచ్చు. జాతీయ స్థాయిలో బలమైన నాయకత్వం లేకపోవడమే కాంగ్రెస్ లోపం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా ఎన్నికల్లో కార్పొరేటీకరణ, అదానికి అయాచిత లబ్ధి, కుల జనగణన, నిరుద్యోగం, మత రాజకీయాలు ఇలా ప్రియాంక, రాహుల్ అనేక అంశాలను ప్రచారంలో లేవనెత్తినా కాంగ్రెస్ ప్రజాబలం సంపాదించుకోలేకపోయింది. బీజేపీ తరహా సంస్థాగత నిర్మాణం, బూత్ స్థాయి ఎన్నికల వ్యూహరచన కాంగ్రెస్ చేయలేకపోతోంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ రాజకీయ ముఖ చిత్రంలో కాంగ్రెస్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఉత్తరాదిన హిమాచల్లో మాత్రమే ఆ పార్టీ అధికారంలో ఉంది. బీహార్, జార్ఖండ్లో ప్రాంతీయ పార్టీల సారథ్యంలోని ప్రభుత్వంలో జూనియర్ భాగస్వామిగా కొనసాగుతుంది. ఉత్తరాదిలో బలం పుంజుకోవడం, ఢిల్లీ గద్దెనెక్కడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఒకరిపై మరొకరిని పోటీ నివారించి ఒక తాటిపై నిలిచి బీజేపీని అధికార పీఠం నుంచి దించాలి అన్న ఇండియా కూటమి కట్టలలో పడింది. సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో ఓటమి పాలు కావడమే దీనికి కారణం. నిన్న ఎన్నికల ఫలితాలు వెలువడడమే ఆలస్యం. కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. బీజేపీని గట్టిగా ఎదుర్కోగల సత్తా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలోనే కాంగ్రెస్ ఇంత పేలవమైన ప్రదర్శనిస్తే గుజరాత్, హర్యానా, అసోం తదితర రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఢీకొనడం అంత సులభం కాదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం హిమాచల్ మినహా మొత్తం ఉత్తరాదిన కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుత లోక్సభలో కాంగ్రెస్ కు 51 సీట్లు ఉన్నాయి. ఈ సంఖ్య 100 దాటితే గాని ఆ పార్టీ అధ్యక్షతన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితులు రావు. తాజా ఫలితాలతో కాంగ్రెస్ పుంజుకుంటుంది అన్న నమ్మకం తగ్గిపోయింది అని పరిశీలకులు భావిస్తున్నారు. 6న ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కానీ ఆ భేటీకి ఎన్ని పార్టీలు వస్తాయో తెలియడం లేదు. ఇక ఆయా పార్టీల నేతలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిచాంగ్ తుపాను పలు జిల్లాలో వణికిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం నిన్న ఉదయానికి తుపానుగా మారింది. నిన్న సాయంత్రానికి నెల్లూరు 330 కిలోమీటర్లు ఆగ్నేయంగా, బాపట్లకు 440 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 450 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయువ్యంగా పయనించి ఇవాళ ఉదయానికి బలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా రానుంది. ఆ తర్వాత ఉత్తరంగా దిశ మార్చుకుని దక్షిణ కోస్తాకు సమాంతరంగా పయనించే క్రమంలో తీవ్ర తుపానుగా బలపడనుంది. ఈ క్రమంలో రేపు ఉదయానికి ఒంగోలు, మచిలీపట్నం మధ్య చీరాల లేదా బాపట్లకు సమీపంలో తీరం దాటుతుంది అని అంచనా వేస్తున్నారు. తీవ్ర తుపాను తీరం దాటేటప్పుడు దక్షిణ కోస్తాలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 110 కిలోమీటర్లు, ఉత్తర కోస్తాలో 45 నుంచి 55 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గాలుల తీవ్రత నేపథ్యంలో దక్షిణ కోస్తాలో తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో సముద్రంలో అలలు మీటర్ నుంచి మీటర్న్నర ఎత్తు వరకు ఎగిసిపడతాయని, దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయని హెచ్చరించారు.
ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ఖరారు చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు ద్రవ్య విధాన కమిటీ ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు సమావేశమవుతుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో 2023 డిసెంబర్ 24 జనవరి కాలానికి అనుసరించాల్సిన ద్రవ్య పరపతి విధానాన్ని ఖరారు చేస్తారు. ఈసారి కూడా ఎంపీసీ కీలక వడ్డీ రేటు పెంపునకు పోకపోవచ్చు అని భావిస్తున్నారు. రీటైల్ ద్రవ్యోల్బణం 5% దిగువన ఉండడం, సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.6% ఉండడం ఇందుకు ప్రధాన కారణం. అయితే డిసెంబర్ 8న ప్రకటించే ద్రవ్య పరపతి విధానంతో లిక్విడిటీ పెంచేందుకు ఆర్బీఐ కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. 5 టీ20ల సిరీస్ కు అదిరిపోయే ముగింపు లభించింది. పరుగుల వరద పారుతుంది అనుకున్న బెంగళూరు చిన్నస్వామి పిచ్ పై ఓ మాదిరి స్కోర్ ఛేదనలో ఆఖరి బంతి వరకు ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లో 10 రన్స్ కావాల్సిన వేళ పేసర్ హర్షదీప్ సింగ్ సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకుని ఆస్ట్రేలియాకు ఓదార్పు విజయం కూడా దక్కకుండా చేశారు. ఫలితంగా నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో నెగ్గింది. దీంతో సిరీస్ 4-1తో సొంతం చేసుకుంది. ముందుగా భారత్ 20 ఓవర్లో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, జితేష్ శర్మ రాణించారు. బెహ్రెన్ డార్వేష్ 2 వికెట్లు తీశారు. ఛేదనలో ఆసీస్ 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులకే పరిమితమై ఓడింది. మెక్ డర్మాట్ పోరాడగా ఓపెనర్ ట్రావిస్ హెడ్ వేగంగా ఆడాడు. ముఖేష్ కు 3, బిష్నోయ్, హర్షదీప్ కు 2 వికెట్లు లభించాయి. అక్షర్ పటేల్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఆల్రౌండ్ షో ప్రదర్శించిన అక్షర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, రవి బిష్నోయ్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కాయి.